ఇప్పుడు రీసెంట్గా మనకి సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటిగా మనకి గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. సార్ ఇది గేమ్ చేంజర్ మంచి మెసేజ్ ఉన్న మూవీ, కానీ అంచనాలకు తగ్గట్టు రీచ్ అవ్వలేదు ప్రేక్షకుల్లో. దానికి కారణం ఏంటి సార్? అసలు మూవీకి పెట్టిన బడ్జెట్ అయినా వస్తుందా లేదా? అసలు ఇది సరిగ్గా ఆడకపోవడానికి గల కారణం ఏంటి? మీరు అన్నట్టు ఈ సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ సినిమాల్లో మనకు కల్కి, సలారు, పుష్ప 2 ఇవి భారీ బడ్జెట్ అంటే 200, 300, 500 కోట్లతో తీసిన సినిమాలు. దేవర కూడా. ఆ తర్వాత కంటిన్యూగా వచ్చిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా నిర్మాణం దాదాపుగా 3 ఇయర్స్గా జరిగింది. కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఎటకేలకు దాన్ని పూర్తి చేశారు. యాక్చువల్గా దాన్ని డిసెంబర్లోనే రిలీజ్ చేయాలని భావించిన సంక్రాంతి మూడు అంటే తెలుగు ప్రేక్షకులు సంక్రాంతికి సినిమా చూసే మూడ్లో ఉంటారు కాబట్టి సంక్రాంతికి రిలీజ్ చేయాలని జనవరి 10న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా తీసుకొచ్చారు. అయితే సినిమా మీద మంచి అంచనాలు ఉన్నప్పటికీ హై బజ్ అనేది కొంత తక్కువ వచ్చింది. ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ సినిమాను శంకర్ సినిమా రామ్ చరణ్ ఉన్నాడు, రామ్ చరణ్కు RRR సినిమా తర్వాత వస్తున్నాడు కాబట్టి ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ దిల్ రాజు ఆయనకు అపారమైన అనుభవం ఉంది, 50 సినిమాలు తీసిన నిర్మాత అతను. కాబట్టి దిల్ రాజు కంపెనీ నుంచి వస్తున్న సినిమా అయినా, రామ్ చరణ్ లాంటి మాస్ హీరో సినిమా అయినా, శంకర్ లాంటి ఒక వైవిధ్యమైన డైరెక్టర్ సినిమా కాబట్టి మంచి ఓపెనింగ్ ఉంటుంది, మంచి రన్ వస్తుందని వాళ్ళు భావించారు. ఇదే విషయాన్ని సినిమా రిలీజ్కు 2 రోజుల ముందు దిల్ రాజు కూడా మీడియాతో చెప్పడం జరిగింది. తను కథగా ఏదైతే భావించాడో అదే కథను తీయాలి, అదే చూపెట్టాలని శంకర్కు పదే చెప్పినట్టు కూడా దిల్ రాజు మనకు చెప్పాడు. సినిమా మంచి అంచనాల మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఒక భిన్నమైన టాక్ తెచ్చుకుంది. సినిమా బాగుంది అని కొందరు హై ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు, కొంత డిసప్పాయింట్ చేసింది. ఒకే హీరో మిక్స్డ్ టాక్. ఒక హీరో ఒక ఐపీఎస్గా, ఐఏఎస్గా, ఎలక్షన్ కమిషనర్గా, ముఖ్యమంత్రిగా ఇలా భిన్నమైన క్యారెక్టర్లు కొంత గందరగోళానికి దారి తీశాయనే అభిప్రాయం కూడా అయింది. అయితే ఈ ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం అయితే వాళ్ళ ప్రయత్నం నెరవేరిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సినిమాకు అంటే ఒక తెలుగు ఇండస్ట్రీలో కొంత బ్యాడ్ ఏంటంటే ఈ స్వపక్షం విపక్షం అని 2 తయారయ్యాయి. ఈ సినిమాను లేదా హీరోని వ్యతిరేకించే వర్గాలు మొదటి రోజే సినిమా చూసేసి ఒక డ్యామేజ్ చేసే విధంగా పోస్టులు కూడా పెడుతున్నారు. ఇది కొంత డివైడ్ టాక్ రావడానికి కారణం కూడా కావచ్చు. ఆ తర్వాత మనకు కొత్త విషయం కూడా బయటపడింది. ఒక పైరసీ టీం అనేది బయలుదేరి ఒక దిల్ రాజును బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసి ఆయన లొంగకపోవడంతో ఒరిజినల్ ప్రింట్ దాదాపుగా ఒరిజినల్ అనిపించే విధంగా వాళ్ళు పైరసీ చేసి వెబ్సైట్లలో పెట్టడం, అది అందరికీ అందుబాటులో రావడంతో ఎవరికి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఇంట్లోనే చూడడం వల్ల కూడా ఆ సినిమాకు ఈ మంచి రెవెన్యూ రాకుండా బ్రేక్ పడిందని మనమే కాదు సినీ నిర్మాతలు కూడా అదే అభిప్రాయపడుతున్నారు. ప్రెజెంట్ మనం మాట్లాడుకున్నట్టు సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి. సో మనకి మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది, సంక్రాంతికి వస్తున్నాము. సో వెంకీమామ అయితే రికార్డ్స్ బ్రేక్ చేశారు. ఎందుకంటే రిలీజ్ అయిన 2వ రోజే 77 కోట్లు వసూలు చేసింది. సో ప్రేక్షకులు ఇంత ఆదరించడానికి కారణం ఏంటి? ప్రేక్షకులు ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు రిలీజ్ అయిన సినిమాలు దాదాపుగా 300 సినిమాలు ఉన్నాయని అంటారు. ఆ సినిమాల్లో మనకు బాగా సక్సెస్ అయిన సినిమాల్లో మనం ఇందాక చెప్పినట్టు కల్కి కావచ్చు, సలారు, అంతకుముందు గుంటూరు కారం, దేవర, పుష్ప 2 ఈ సినిమాలన్నీ ఒక భారీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు. ఇవి అంటే భారీతనం ఉంటుంది, యాక్షన్ ఎపిసోడ్. ఇవి ఎంటర్టైన్మెంట్ సినిమాలు కాదు. ఏదో 1-2 సన్నివేశాలు వాళ్ళకు వినోదం పంచి ఉండొచ్చు. ఇదంతా ఒక సెక్షన్ ఆఫ్ మాస్ ఆడియన్స్ లేదా యూత్ను టార్గెట్ పెడుతూ తీసిన సినిమాలు ఇవి. ఈ సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఈ కొత్త ఇయర్లోకి వచ్చేవరకల్లా వెంకటేష్ ఈ మాస్ యాక్షన్ సినిమాలు గతంలో లాస్ట్ ఇయర్ ఆయన నటించిన సైంధవ్ అనే సినిమా వచ్చింది. అది ఒక సీరియస్ సినిమానే, కానీ అది వర్కౌట్ కాలేదు. సరే వెంకటేష్ను జనం ఎలా చూస్తారు? ఆయన గత సినిమాలు మనం చాలా చూసుకుంటే ప్రేమించుకుందానరా, కలిసి ఉందానరా, నువ్వు నాకు నచ్చావు, ఇలాంటి సినిమాలన్నీ చూసుకుంటే ఆయన ఎంటర్టైన్మెంట్కే ప్రాధాన్యత ఉంటుంది. వెంకటేష్తోని సరదా సినిమాలు జనాలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఆ కోవలో వెంకటేష్ను అదేవిధంగా అనిల్ రావిపూడి ప్రజెంట్ చేశాడు. 2 హీరోయిన్లు, ఒక హీరో, ఒక కుటుంబ కథ. అంటే ఈ లవర్స్ కథ కాదు, ఇది ఒక కుటుంబ కథగా తీశారు. అది అద్భుతంగా జనాలకు నచ్చింది. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు మాస్ ఆడియన్స్ పక్కన పెడితే ఇంటికే పరిమితమైన కుటుంబ ప్రేక్షకులు, ఫ్యామిలీస్ వచ్చే సినిమాగా ఇది ఆదరణ పొందింది. కాబట్టి ఈ సినిమాకి ఇంత ఆదరణ లభిస్తుంది. పైగా ఈ సినిమాను
బయట బజ్ క్రియేట్ చేయడానికి సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకున్నారు. ఆ సినిమాలో ఉన్న పాటలు కూడా రిలీజ్కి ముందే ఇందాకనే చూశాను, గోదావరి గట్టుబాట 100 మిలియన్ వ్యూస్ వచ్చాయట. అంటే ప్రమోషన్స్ వల్ల సోషల్ మీడియా ప్రమోషన్స్ ఆ సినిమాకు హెల్ప్ అయ్యాయి. ఎందుకంటే ఆడియన్స్ అందరూ ఈ కమర్షియల్ మాస్ సినిమాల మూడ్లో నుంచి బయటికి రావడానికి ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా బాగా ఉపయోగపడింది. లక్కీగా ఆ సినిమా కూడా మొత్తం కామెడీగా ఎంటర్టైన్మెంట్గా ఉండడంతో ఆ సినిమాకు టోటల్ ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకా వేరే దేశాలు కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలు అలాగే పొరుగు రాష్ట్రాల్లోని తెలుగు మాట్లాడే థియేటర్ దగ్గర కూడా రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇంత రెవెన్యూ వస్తుంది. ఇది పెద్ద అంటే గతంలో వెంకటేష్ నటించిన కలిసి ఉందనరా లాంటి సినిమాలకు కూడా ఇలాంటి రెవెన్యూ వచ్చింది. అప్పటి రేట్లు వేరు, ఇప్పటి రేట్లు వేరు, కాబట్టి ఇప్పుడు ఇంకెక్కువ వస్తుంది. నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా ఎక్కువ. పైగా మనకు ఆంధ్రాలో ఆ టికెట్ ధర కూడా కొంత పెరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ రెవెన్యూ వచ్చింది. ఇదే బహుశా సోమవారం వరకు, సంక్రాంతి అయిపోయాక మరో వారం వరకు కొనసాగితే ఇది పెద్ద హిట్ సినిమాగా కూడా నిలుస్తుంది. సార్, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. సో దీనిపైన ఏమైనా రాజకీయంగా ఉందంటారా, లేదంటే నిజంగానే ఒక దొంగ దాడి చేశారంటారా? సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే సల్మాన్ ఖాన్ పైన కూడా ఒక దాడి జరిగింది. అంటే బాలీవుడ్ని ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా? ఇప్పుడు బాలీవుడ్ విషయంలో తరచుగా వివాదాలు, అంటే ఒక బాలీవుడే కాదు, ఈ మధ్య హీరోలకు సంబంధించి, హీరోయిన్లకు సంబంధించి పలు విధాలుగా వివాదాలు వస్తున్నాయి. అది ఏదైనా కావచ్చు, కేరళలో హేమ కమిటీ కావచ్చు, లేదా బెంగళూరులో దర్శన్ హీరో అరెస్ట్ కావచ్చు, తెలుగులో అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, తమిళనాడులో కొన్ని కావచ్చు. ఇలా అంతటా ఎందుకో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, గ్లామర్ ఫీల్డ్లో ఆర్టిస్టులకు చాలా గౌరవం ఉంటుంది. ఈ గతంలో ఇలాంటి వివాదాలు ఎక్కడా లేవు, ఈ మధ్య ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మనం బాలీవుడ్ విషయానికి వస్తే బాలీవుడ్లో డిఫరెంట్ కల్చర్ మొదలైంది. అక్కడ గతంలో అంటే అక్కడ సంజయ్ దత్ లాంటి హీరో జైలుకు వెళ్ళి వచ్చిన సంఘటన కూడా ఉంది. అలాగే సల్మాన్ ఖాన్ గతంలో ఒక కేసులో ఇరుక్కొని ఇబ్బంది పడినది కూడా మనం చూసాం. అయితే వివాదాల కంటే ముందు వాళ్ళ మీద కొంత వ్యతిరేకత మొదలైంది. ఎందుకు అయింది అన్నది నిశ్చితంగా మనం చెప్పలేం. కానీ ఈ సల్మాన్ ఖాన్ను కూడా కొందరి బిష్ణోయ్ అనే ఒక వర్గం, ఒక వ్యక్తి ఆయనను టార్గెట్ చేశాడు. బహిరంగంగా కూడా దాన్ని మనం మీడియా ద్వారా మనం విన్నాం. ఇక సైఫ్ అలీ ఖాన్ ఒక విధంగా ఆయన వార్తల్లో ఉంటాడు, కానీ వివాదాలకు చాలా దూరమైన హీరోనే. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి పటౌడి ఇండియన్ మాజీ క్రికెట్ కెప్టెన్ అంటారు. తర్వాత షర్మిలా ఠాగూర్ వాళ్ళ దంపతుల కొడుకు. కెరీర్ కూడా సక్సెస్ఫుల్గా రాణించాడు. సినిమాలోకి రాకముందే నాటకాల్లో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. అమృతా సింగ్ అనే తోటి నటిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత వాళ్ళ గ్యాప్ వచ్చి విడిపోయారు. మళ్ళీ కరీనా కపూర్ను వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా కూడా ఆయన పాపులరు. అలాగే ఈ మధ్య మనకు తెలుగులో ఆదిపురుషు, యాక్చువల్గా అది హిందీ సినిమా అయినప్పటికీ ప్రభాస్ నటించడంతో ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎక్కువ చూడడం, దానిలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్ర చేయడంతో అతను తెలుగు వాళ్ళకు కూడా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేయడం ద్వారా కూడా అతను తెలుగు వాళ్లకు సుపరిచితుడయ్యాడు. అందుకే మనం సైఫ్ అలీ ఖాన్కి ఏదైనా జరిగిందంటే మనం అందరం ఆశ్చర్యపోతూ బాధపడుతున్నాం. అంటే కారణం మన దక్షిణాదికి కూడా చాలా క్లోజ్ అయ్యాడు. అయితే దీని వెనక ఏముంది, ఇంటి వాళ్ళే కొందరేమో ఈ ఇంట్లోనే కుట్ర జరిగింది అంటారు. ఇంట్లో అంటే పని వాళ్ళ ద్వారా కుట్ర జరిగింది అంటారు. లేదు బయట నుంచి ఎవరో వచ్చి దాడి చేశారు అంటారు. అయితే నిజానికి సైఫ్ అలీ ఖాన్ది 6 ప్యాక్ బాడీ, చాలా బలమైన మనిషి. అయితే దొంగలకు అంటే తెగించిన దొంగకు ఇంకా ధైర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి పొరపాటున ఆ గాయాలు అయి ఉంటాయి. ఏది ఏమైనా లీలావతి డాక్టర్లు చెప్పిన ప్రకారం ప్రమాదం తప్పింది, ఆయన సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇక బాత్రా ప్రాంతంలో ఉన్న మిగతా ఆర్టిస్టులు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట నుంచి దాడిని జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక సందర్భంలో నేను గుర్తు చేస్తాను, టాలీవుడ్లో కూడా ఇలాంటి సంఘటన జరగబోయి ఆగింది. జగత్ బాబు ఇంట్లో, ఆయన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళే ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే లక్కీగా అది సెక్యూరిటీ గార్డ్ ద్వారా బయటికి వచ్చి పోలీసులకు రిపోర్ట్ ఇస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అంటే ఇంట్లో కూడా మనం నిశ్చితంగా స్టాఫ్ను పెట్టుకునేటప్పుడు చాలా నిశ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ ఆర్టిస్టులకు ఇప్పుడు భద్రత లేదు. భద్రత వాళ్ళు చాలా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే వాళ్ళు బయట కనబడితే బెటర్ అనేది నా అభిప్రాయం.
థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా స్టూడియోకి విచ్చేసి మా అందరికీ మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. బాయ్.